నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. నవ్యాంధ్రప్రదేశ్ లో ఆటుపోట్ల నడుమ 6 నెలల ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఎస్డీవీ న్యూస్ ప్రత్యేక కథనం. కాంగ్రెస్ పాలనలో దుర్గగుడిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా. భావితరాలకు భగవద్గీత ఆవశ్యకతను తెలపాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న సీనియర్ సంస్కృత అధ్యాపకులు వీరభద్రం. దళితులకు రావాల్సిన హక్కులు నిధులపై ఉద్యమిస్తామని ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు నాగేశ్వరరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 నెలల పాలన అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ ఎంపికతో పాటు జిల్లాకు ఆశించిన ప్రాధాన్యం లభిస్తోంది. చంద్రబాబు 6 నెలల పాలనపై ఎస్డీవీ న్యూస్ ప్రత్యేక కథనం. సుదీర్ఘ కాలం తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వానికి మచ్చ తేవద్దు. నవ్యాంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు పదే పదే స్పష్టంగా చెబుతున్న మాట ఇది. తన పాలనకు 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు, విజయాలు, సమస్యలపై ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రుల పనితీరుపైన ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రభుత్వ పనితీరే ప్రజలకు నమ్మకం కలిగిస్తుందని బలంగా విశ్వసిస్తున్న ఆయన మంత్రులతో పాటు ముఖ్యమంత్రిగా తన పనితీరును కూడా బేరీజు వేస్తున్నారు. సీమాంధ్ర వీర సైనికులారా, కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా, ప్రభంజనం సృష్టించి ప్రచండమై చెలరేగి సీమాంధ్ర పౌరుషాన్ని రుచి చూపించాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ సౌధానికి పునాదులే వేయాలి. ఇది తెలుగు జాతి పిలుపు. చంద్రబాబు విజయమే చారిత్రక మలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. తామంతా ప్రజల అంచనాలకు తగినట్లు పనిచేస్తున్నామా లేదా అనే అంశంపై వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించారు. మంత్రుల పనితీరుపై ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే ముఖ్యమంత్రికి సమగ్ర నివేదికలు అందించినట్లు తెలిసింది. తనకు అందిన నివేదికలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 6 డజను మంది మంత్రుల పనితీరుపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. రైతు రుణమాఫీ ఆఖరికి రాబోతోంది. సీఎం చంద్రబాబు రైతు సాధికారిత సంస్థను ఏర్పాటు చేసి నిధులు సమీకరించి రైతులను రుణ విముక్తి చేయడానికి నడుం కట్టారు. పేదలకు ఆకలి కష్టం పోగొట్టే తారక మంత్రం 5 రూపాయలకే భోజనం పథకము. అందరి ఆరోగ్యం కోసం, దాహార్తిని తీర్చుట కోసం 2 రూపాయలకే తాగునీటి పథకం. రామన్నా కలలు గన్నా రాజ్యాన్ని సాధిద్దాం, రాజ్యాన్ని సాధిద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. రాజధాని ప్రకటన సందర్భంగా జిల్లాలో నెలకొల్పే పరిశ్రమలు, సంస్థలను ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బందర్ రోడ్డు నిర్మాణం, కోస్టల్ కారిడార్, గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రమం, పర్యాటక కేంద్రం, కొల్లేరు, కూచిపూడికి ప్రపంచ ఖ్యాతి, టెక్స్టైల్ పోర్టు నిర్మాణం తదితర అభివృద్ధి పనులు ఎజెండాలో చేర్చారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు టీడీపీ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారు. జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రతో పాటు మిత్రపక్ష బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు కేబినెట్ మంత్రులయ్యారు. అవనికట ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉపసభాపతిగా నియమితులయ్యారు. 6 నెలల్లో జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శ్రామికులు, కర్షకులు, సైనికులు, జనరక్షకులు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. శ్రామికులు, కర్షకుడు, సైనికుడు, జనరక్షకుడు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. Bring back
చంద్రబాబు We need చంద్రబాబు నడిచిందిర చంద్రుడి పాదం ఓటెత్తిను లేజన సంఘం మన బాధలు తెలుసుకుని ఇచ్చింది అభయము కదిలాడు మన ప్రియ నేత అలు పెరుగని ఆ అధినేత మన రాతలు మార్చేసే ప్రగతి విధాత రండి కదలి రండి చంద్రన్నతో అడుగేద్దాం మళ్ళీ పసుపు జెండా రాష్ట్రంలో ఎగురవేద్దాం Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంపై ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్న విమర్శలపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాల నుండి నివేదిక కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ అవినీతి పరిపాలన, పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పాలనలో దుర్గగుడిపై తెలుగు తమ్ముళ్లు చైనా వార్ ఇతర అక్రమాలపై ఉద్యమించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయంపై రాజుకుంటున్న వివాదాలపైన తాజాగా జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారుల నివేదికను ప్రభుత్వం పొందేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆలయంలో 4 కాంట్రాక్టర్ల ఆగడాలు శృతిమించినట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. భవానీ దీక్షల కలశ జ్యోతిలో ఊరేగింపు ప్రారంభానికి ముఖ్యాధికారి ఎందుకు దూరంగా ఉండి ప్రజాప్రతినిధులతో ప్రారంభించే చర్యలు తీసుకున్నారనే అంశాలపై పూర్తి నివేదికను రూపొందించే పనిలో ఇంటెలిజెన్స్ అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. భావితరాలకు వేదాలు, ఉపనిషత్తుల విలువలు తెలపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీనియర్ సంస్కృత అధ్యాపకులు టి వీరభద్రం చెప్పారు. ఆలోచన విధానాలను మార్చుకొని నవ సమాజ స్థాపనకు కృషి చేయాలని ఆయన అన్నారు. సత్యనారాయణపురంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పోటీల నిర్వాహకుడు వీరభద్రం మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఏడాదికి ఒక అధ్యయనం చొప్పున క్రమం తప్పకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. భావితరాలకు భగవద్గీత ఆవశ్యకతను తెలపాల్సిన బాధ్యత తామందరిపై ఉందని ఆయన చెప్పారు. ఆలోచన విధానాలలో మార్పు, జీవితం అంటే స్పష్టత రావాలంటే భగవద్గీత తెలుసుకోవాలని ఆయన సూచించారు. సమాజ సేవే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని ఆయన చెప్పారు. ఈ పోటీలలో మొత్తం 250 మంది పిల్లలు పాల్గొన్నారని ఆయన తెలిపారు. సనాతన ధర్మంలో వేదాలు, ఉపనిషత్తుల సారాంశంగా శ్రీమద్ భగవద్గీత శ్రీ భగవానుడి ద్వారా మనకు అవతరించింది. శ్రీమద్ భగవద్గీత పఠనం యొక్క ఆవశ్యకత ఏమిటంటే మనిషి శరీరంలో ఉండేటువంటి బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు, మనిషి తీసుకునేటువంటి ఆహారము, జీవన విధానము, ఆలోచన తరంగాలు, వీటన్నిటి మీద కూడా మనం అనుకునేటువంటి నాగరికత అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకుంటే భావ తరంగాలు ఎలాగుంటాయి, ఆలోచన తరంగాలు ఎలా ఉంటాయి, ఈ ఇంద్రియాల మీద నియంత్రణ ఎలా పొందగలుగుతాము అనే విషయాల్లో స్పష్టత వస్తుంది. అందువల్ల గీత చదివితే చక్కనైనటువంటి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించగలము అని ఆశించవచ్చు. అందుకనే పిల్లలకి బాల్యం నుండి కూడా ఈ గీతని కంఠస్థం చేయించి దాని భావాలు కనుక నేర్పించినట్లయితే రాబోయే సమాజంలో చక్కనైనటువంటి భావతరంగాలు కలిగినటువంటి భావి భారత పౌరుల్ని నిర్మాణం చేయొచ్చనేటువంటిది భారత సంస్కృత పరిషత్ సంస్థ యొక్క ఆశయం. తద్వారానే కొన్ని వందల మంది టీచర్లు ఆంధ్రప్రదేశ్లో సంస్కృత పండితులు కానీ, తెలుగు పండితులు కానీ, రామాయణ మహాభారతాల మీద అవగాహన ఉన్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరూ ఉచితంగా పాల్గొని ఈ సంస్కృత శ్లోకాలు నేర్పించడము, ఈ శ్లోక కంఠస్థ పోటీలు చేయడం అనేది జరుగుతున్నది. దళితుల హక్కులు, రిజర్వేషన్ల అమలు కోసం ఐక్య పోరాటం చేస్తామని ఎస్సీఆర్పీసీ స్టేట్ మెంబర్ నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో నూతన కమిటీని ఏర్పాటు చేసి దళితుల సమస్యలపై మహాసభలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు రావాల్సిన నిధులు, హక్కులు,
రిజర్వేషన్ల కోసమే తమ పోరాటమని ఆయన అన్నారు. సప్లాన్ నిధులను పక్కాగా అమలు చేయాలని ఆయన కోరారు. నూతన రాష్ట్రంలో జనరల్ బాడీ ఎన్నికలను ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల అనంతరం అన్ని జిల్లాల్లో మహాసభలు పెడతారని ఆయన చెప్పారు. చాలా విజయవంతంగా దళితుల పట్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఫైట్ చేయటం జరిగింది. ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 2 రాష్ట్రాలకి 2 బాడీలుగా ఏర్పడాల్సిన అవసరంలో ప్రతి జిల్లాల్లో కొత్తగా బాడీలను ఎన్నుకొని ఈ బాడీల ద్వారా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవటం, రేపు బహుశా డిసెంబర్ 21న విజయవాడలోనే ఆ ఎన్నికలు కూడా జరుగుతాయి. అది అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల యొక్క ప్రాబ్లమ్స్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రతి ఉద్యమాన్ని తీసుకుని మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి హక్కులు సాధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయకుండా దళితులకు రావలసిన వాటాని, అదేవిధంగా ఉప ప్రణాళికల్లో మాకు అలాట్ చేయబడినటువంటి మా యొక్క కోట పర్సంటేజ్ ప్రకారము మా నిధులను మేము రాబట్టుకుని మా అమాయకులైన పల్లెల్లో దళితుల్ని వాళ్ళందరి అభివృద్ధిని కూడా మేము తొందరలోనే చూస్తామని చెప్పి మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడలో కృష్ణా జిల్లా బాడీలు కూడా రీసెంట్గానే ఫామ్ చేయడం జరిగింది. అలాగే మొత్తం 13 జిల్లాల బాడీలు కూడా రెడీ అయిపోయినాయి. 21వ తారీఖు ఎలక్షన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎలక్షన్ జరుగుతుంది. అది అయిన తర్వాత మేమందరం మళ్ళీ భారీ ఎత్తున విజయవాడలోనే ఒక మహాసభ జరిపి ప్రజలందరికీ దళితులు అనుభవిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, వారు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము సాల్వ్ చేయడానికి మేమందరం కలిసి అన్ని రకాలుగా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్. నవి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతిపెద్ద సమస్య ట్రాఫిక్ విస్తరణకు అనువుగా లేని రహదారుల్లో పెరుగుతున్న వాహనాలు ప్రజలతో నగరం కిక్కిరిసిపోతోంది. దీనికి తోడు సిగ్నల్స్ పనిచేయకపోవడం, ట్రాఫిక్ కానిస్టేబుళ్ల కొరత నగర ప్రయాణాన్ని నరకంగా మారుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ రాజధాని అవగానే నానాటికి నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రధానంగా బెన్ సర్కిల్, దుర్గగుడి, కృష్ణలంక, రామవర్పాడు వద్ద అడుగు ముందుకు పడని పరిస్థితి కనిపిస్తోంది. అలాగే నగరం మీదుగా 2 జాతీయ రహదారులు, మరో 2 అంతరాష్ట్ర రహదారులు ఉండడంతో భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ మరింతగా స్తంభిస్తోంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న దుర్గగుడిలో సాధారణ సమయాల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. నైబర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు బైబిల్ రాత పరీక్ష పోటీలను నిర్వహించారు. బైబిల్ పఠనాభిలాష పెంపొందించి బైబిల్ గ్రంథంపై జ్ఞానం కలిగించడానికే విద్యార్థులకు ఈ పోటీలు పెట్టామని నిర్వాహకులు రవీంద్రనాథ్ చెప్పారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో వివిధ చర్చిలకు చెందిన పిల్లలకు బైబిల్ రాత పరీక్ష పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమ నిర్వాహకులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలలో వివిధ చర్చిలకు వెళ్లే పిల్లలకు బైబిల్పై జ్ఞానం కల్పించి పఠనాభిలాష పెంపొందించాలనే ఈ పోటీలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. బైబిల్పై ఆసక్తి కలిగిన ఎంతో మంది పిల్లలు పరీక్షకు హాజరయ్యారని ఆయన అన్నారు. వారిలో బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించి ప్రోత్సహించడానికి ఎక్కువ మార్కులు సాధించిన 3కి ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని ఆయన చెప్పారు. నగరంతో పాటు వేరే ప్రాంతాల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో లవ్ దై నైబర్ మినిస్ట్రీస్ వారి యొక్క ఆధ్వర్యంలో పరిశుద్ధ గ్రంథ బైబిల్ రాత పరీక్షని నిర్వహించడం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఉన్నటువంటి పిల్లలు, ఆసక్తి కలిగినటువంటి వారు మరి ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష కేవలం వారిలో పఠనాభిలాషని పెంపొందింపచేయాలనే ఉద్దేశంతో నిర్వహించామండి. ఇదే రీతిగా గుంటూరు జిల్లాలో వేల్పూర్లో కూడా ఇదే పరీక్ష ఈరోజు అక్కడ జరుగుతుంది. రేపు మదిరిలో కూడా ఇదే పరీక్ష నిర్వహిస్తున్నాం. మరి ఈ రాత పరీక్షలో అత్యధికమైన మార్కులు సాధించినటువంటి 1, 2, 3 బహుమతులుగా మేము 2000, 1500, 500 అట్లా బహుమతులు ఇస్తున్నాం. మరి ఇది కేవలం పిల్లల్లో ఒక మంచి నడవడికను పెంపొందింప చేయడానికి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవుని భయభక్తులు కలిగి ఉండడానికి మాత్రమే ఇది నిర్వహించబడింది. ఈ పరీక్ష వలన అనేక మంది మరి ఆధ్యాత్మికమైన మేలు కూడా పొందుతారంటే ఆశతో ఇలా మేము చేసామండి. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. నాటి నేటి ప్రభుత్వాలు ఎన్జీఓ సమస్యలపై ప్రదర్శిస్తున్న తీరుకు ఐక్య పోరాటం తప్పదని ఎన్జీఓ రాష్ట్ర నాయకులు ఇక్బాల్ చెప్పారు. ఎన్జీఓలకు రావాల్సిన పీఆర్సీతో పాటు ఇతరత్ర బెనిఫిట్స్ అన్ని వచ్చే వరకు పోరాడతామని ఆయన తెలియజేశారు. గాంధీనగర్లోని ఎన్జీఓస్ హోంలో ఎన్జీఓస్ నేత ఎం జనార్దన్ రెడ్డి అభినందన సభను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్జీఓస్ రాష్ట్ర నాయకులు ఇక్బాల్ మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి ఉద్యోగ కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నేతగా కొనియాడారు. 3 దశాబ్దాలకు పైగా ఉద్యోగులకు అండగా నిలిచి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కృషి చేశాడని ఆయన అన్నారు. ఎన్జీఓస్ సమస్యలపై నాయకులు ఉద్యోగులందరూ ఐక్య పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. రావాల్సిన బెనిఫిట్స్ పక్కాగా అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు. లేదు అని దాదాపు 2:20 టైంలో వెనక్కి వచ్చేస్తుంటే మళ్ళీ శివప్రసాద్ గారు పిలిచి పూజ పెట్టి లేదు పబ్లిక్ సెక్టర్కి ఇస్తాం, ఇదే లాస్ట్, దీని తర్వాత పిఆర్సీ అనేది పబ్లిక్ సెక్టర్ ఉండదు అని ఖచ్చితంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ముందు ఇది అయిపోయినాక తర్వాత రాజారావు రెడ్డి అనే మనం ప్రొడక్ట్ చూసుకుందామని ముందు అగ్రిమెంట్ ఇన్వెస్ట్ చేశాక ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి 2:30కి ఎన్జిఓకి బయలుదేరి ఆ అర్ధరాత్రి బయలుదేరి వచ్చిన రోజులు అవి. అటువంటి సందర్భాల్లో ఆయన ఏ విధంగా ఫైట్ చేసి అసలు చాలా ఫైటింగ్ థాట్ లాగా ఆయన చూస్తుంటే మాకు చాలా ఇది వచ్చేది, ఇన్స్పిరేషన్ వచ్చేది అని జనార్దన్ గారు చూస్తుంటే. అటువంటి సందర్భాల్లో పర్సనల్గా చూసిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నవ్యాంధ్రప్రదేశ్ లో ఆటుపోట్ల నడుమ 6 నెలల ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఎస్డీవీ న్యూస్ ప్రత్యేక కథనం. కాంగ్రెస్ పాలనలో దుర్గగుడిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా. భావితరాలకు భగవద్గీత ఆవశ్యకతను తెలపాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న సీనియర్ సంస్కృత అధ్యాపకులు వీరభద్రం. దళితులకు రావాల్సిన హక్కులు నిధులపై ఉద్యమిస్తామని ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.